వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో సింపుల్ గా జస్ట్ 1 minute లో అవగొట్టేస్తా. ఏం లేదు, సేమ్ అలాగే ఉన్నాయి. కొంచెం మారాయి, లాస్ట్ బాటమ్ 3 కొంచెం అటు ఇటు అయ్యాయి, కానీ మిగిలిన వాళ్ళు సుమన్ అయితే ఫస్ట్ ప్లేస్ 40% ఓట్లు పడుతున్నాయి. భరణి గారికి 29% ఓట్లు పడుతున్నాయి. చెప్తున్నా కదా, అఫీషియల్ లో అయితే భరణి గారికి ఎక్కువ ఓటింగ్ పడుతున్నాయని ఒక టాక్ అయితే ఉంది బయట. అది సో థర్డ్ ప్లేస్ దగ్గరకు వచ్చేటప్పటికి డెమాన్ ఉన్నాడు 9% ఓట్లతో. 4th ప్లేస్ లో హరి గారు ఉన్నారు, ఆయనకు ఒక 8% ఓట్లు పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ 2 మాత్రం సేమ్ అలాగ ఉన్నారు. ఎవరు, సుమన్ భరణి, వీళ్ళిద్దరు సేమ్ అలా ఉన్నారు. మిగిలిన వాళ్ళ ఓట్లు మాత్రం పైకి కిందకి మారుతున్నాయి. అండ్ డెమాన్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ప్రియా ఉంది. ప్రియాకి 7% ఓట్లు పడుతున్నాయి. అండ్ బాటమ్ లో ఏమో మనీష్ గారు ఉన్నారు, తనకి జస్ట్ 3% ఓట్లు పడుతున్నాయి. మనీష్ కంటే కొంచెం పైన ఫ్లోరా ఉంది, ఫ్లోరాకి 5% ఓట్లు పడుతున్నాయి. ఈ వారం మ్యాక్సిమం ఫ్లోరాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ నుంచి అసలు ఏ రకంగా కంటెంట్ రావట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఆ వచ్చిన కొంచెం కంటెంట్ కూడా సంజన వల్లే వచ్చింది. కొంచెం మొన్న సంజన అంటది, ఈ వారం సేవ్ అయింది తను నా కోసమే అంటది, నా కోసమే సేవ్ అయింది, ఈ వారం వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లాస్ట్ వీక్ నా కోసం సేవ్ అయింది, ఈ వారం వెళ్ళిపోద్ది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. నిజంగానే తను నిజంగా మాట్లాడించడానికి ట్రై చేసినా కానీ పెద్దగా మాట్లాడట్లేదు. ఆవిడ నేచర్ అలాంటిదే. అలాంటి నేచర్ వాళ్ళు బిగ్ బాస్ కు పనికిరారు. ఏ రకంగా కూడా కొంచెం కూడా కంటెంట్ ఇవ్వట్లేదు, సైలెంట్ గా కూర్చుంటుంది, మాట్లాడట్లేదు. ఏ రకంగా ఎవరైనా వచ్చి పలకరిస్తేనే తిరిగి మాట్లాడుతుంది. సో ఈ రోజు మొత్తం మీద ఆవిడని 2 సార్లు చూసాం. ఒకటి సుమన్ పడిపోయినప్పుడు లేవదీయడం, అదే డెమాన్ చూస్తాడు కదా, చూసేసినప్పుడు లేవదీయడం, అండ్ మళ్ళీ సుమన్ తోనే కాసేపు సంజన వీళ్ళందరి దగ్గర కూర్చుంటది, బట్ మాట్లాడుతూ నవ్వుతూనే ఉంటది. అండ్ లోపల సుమన్ పడుకుంటే సుమన్ అంటది, మీరు చాలా బాగా ఆడారు ఈ రోజు టాస్క్ అని చెప్పేసి అంటది. సో అంతే, చాలా తక్కువ మాట్లాడుతుంది అనమాట. సో ఒకవేళ బాటమ్ 2 లో ఉన్నా కూడా ఏమన్నా ఫ్లోరాని పంపేసే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. మీకేమనిపిస్తుంది? ఫ్లోరాని పంపాలా లేదా మనీష్ ప్రియాని పంపాలా? ప్రియాని పంపరు, పబ్లిక్ వాంట్స్ దట్ అతి కాబట్టి. నేను ఎవరో మన ఫాలోవర్ ఒకళ్ళు అడుగుతున్నారు, ఏ పబ్లిక్ అక్క దట్ అతి కోరుకునేది అంటే, ఏ పబ్లిక్? బీబీ టీము. అది కావాల్సింది ఎవరికి? బీబీ టీంకి కావాలి. లేదంటే దివ్యాని నాగాని ఎందుకు తీసుకోలేదు? వాళ్ళకి అతి కావాలి కాబట్టి దివ్య అండ్ నాగా అలా అతిగా బిహేవ్ చెయ్యలేరు కాబట్టి వాళ్ళని తీసుకోకుండా అతి ఎవరు చేస్తారో వాళ్ళని తీసుకున్నారనమాట. ఇదనమాట సంగతి. మీరైతే ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.